విశాఖ గాజువాక వైసీపీ ముఖ్య కార్యకర్తల సమావేశం రసాభాసగా మారింది. గాజువాక అభ్యర్థిగా రామచంద్రరావు వైవి సుబ్బారెడ్డిని ప్రకటించారు. దీంతో ఎమ్మెల్యే తిప్పల నాగిరెడ్డి వర్గీయులు ఆందోళనకు దిగారు. 5 ఏళ్లు కష్టపడి పనిచేసిన నాగిరెడ్డికి టికెట్ ఇవ్వకపోవడం అన్యాయం అంటూ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. వైవి సుబ్బారెడ్డిని నాగిరెడ్డి వర్గీయులు ఘోరావు చేశారు. నాగిరెడ్డికి సీటు ప్రకటిస్తే నియోజకవర్గంలో కలిసికట్టుగా పనిచేస్తామని, లేదంటే సహకరించబోమని స్పష్టం చేశారు. సర్వే సామాజిక సమీకరణలతోనే బీసీకి సీటు ఇచ్చామన్నారు వైవి సుబ్బారెడ్డి. నాగిరెడ్డికి శాసనమండలిలో అవకాశం కల్పిస్తామని సీఎం జగన్ చెప్పినట్టుగా తెలిపారు. రామచంద్రరావు గెలుపు కోసం పార్టీ శ్రేణులు కృషి చేయాలని చెప్పారు. నాగిరెడ్డికే టికెట్ ఇవ్వాలన్న కార్యకర్తల అభిప్రాయాలను మరోసారి సీఎం దృష్టికి తీసుకెళ్తామన్నారు వైవి సుబ్బారెడ్డి. విశాఖ గాజువాక వైసీపీ ముఖ్య కార్యకర్తల సమావేశం రసాభాసగా మారింది. గాజువాక అభ్యర్థిగా రామచంద్రరావును వైవి సుబ్బారెడ్డి ప్రకటించారు. దీంతో ఎమ్మెల్యే తిప్పల నాగిరెడ్డి వర్గీయులు ఆందోళనకు దిగారు. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి చిట్టిబాబు అందిస్తారు. చిట్టిబాబు, ఝాన్సీ, గాజువాక నియోజకవర్గం రాజకీయం రసవత్తరంగా మారింది. గాజువాక ఎమ్మెల్యే తిప్పల నాగిరెడ్డి సమక్షంలో ఈరోజు టీఎన్ఆర్ కళ్యాణ మండపంలో కార్యకర్తల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశానికి ఉత్తరాంధ్ర జిల్లాల సమన్వయకర్త వైవి సుబ్బారెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అయితే ఇప్పటికే ఊరకట్టి రామచంద్రరావుని గాజువాక నియోజకవర్గం యొక్క ఇన్ఛార్జిగా ప్రకటించారు. అయితే ఈ నేపథ్యంలోనే వైవి సుబ్బారెడ్డి మాట్లాడుతూ గాజువాక అభ్యర్థి అంటూ కూడా చందును ప్రకటించినటువంటి నేపథ్యంలోనే ఎమ్మెల్యే వర్గీయులు పూర్తి స్థాయిలో ఆవేదన వ్యక్తం చేశారు. ఇక జగన్మోహన్ రెడ్డి ముద్దు, రామచంద్రరావు వద్దు అంటూ కూడా పూర్తి స్థాయిలో నినాదాలు కూడా చేశారు. ఖచ్చితంగా గాజువాక నియోజకవర్గంలో వైసీపీ పార్టీని పూర్తి స్థాయిలో అభివృద్ధి చేసింది తిప్పల నాగిరెడ్డి. తిప్పల నాగిరెడ్డి కుటుంబ సభ్యులకు మాత్రమే ఎమ్మెల్యే టికెట్ ఇవ్వాలి, ఇంకెవరికైనా ఇస్తే ఊరుకునేది లేదంటూ కూడా పెద్ద మొత్తంలో ఎమ్మెల్యే వర్గీయులు పూర్తి స్థాయిలో ఆవేదన వ్యక్తం చేశారు. ఇక రామచంద్ర చందుకు వ్యతిరేకంగా పూర్తి స్థాయిలో నినాదాలు చేశారు. అయితే వైవి సుబ్బారెడ్డి మాట్లాడుతున్నటువంటి క్రమంలోనే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కొన్ని సామాజిక వర్గాల ఈక్వేషన్స్తో పాటుగా కొన్ని సర్వేలు కూడా నిర్వహించారు. ఈ సర్వేల ఆధారంగానే చందుకు టికెట్ ఇవ్వడం జరిగింది. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పిలుపు మేరకు స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యే కుటుంబ సభ్యులతో పాటు ఎమ్మెల్యే కూడా పూర్తి స్థాయిలో సహకరించాలంటూ కూడా వైవి సుబ్బారెడ్డి మాట్లాడుతున్నటువంటి క్రమంలోనే ఎమ్మెల్యే వర్గీయులు పూర్తిగా ఆవేదన అయితే కనుక వ్యక్తం చేశారు. ఇక వైవి సుబ్బారెడ్డికి వ్యతిరేకంగా కూడా నినాదాలు చేశారు. అక్కడున్నటువంటి పోలీసులు వారిని నచ్చేటటువంటి ప్రయత్నం చేసినప్పుడు కూడా పూర్తి స్థాయిలో వినకుండా వారు ఆవేదన అయితే కనుక వ్యక్తం చేసినటువంటి పరిస్థితి. ఇక వైవి సుబ్బారెడ్డి మాట్లాడుతున్న మధ్యలోనే మైక్ వదిలి వెనుతిరిగినటువంటి పరిస్థితి. గత కొంతకాలంగా గాజువాక నియోజకవర్గంలో సమన్వయకర్తల మార్పు దగ్గర నుంచి కూడా పూర్తి స్థాయిలో అక్కడ కొంతమంది వైసీపీ కార్పొరేటర్లు చాలా వ్యతిరేకంగానే ఉన్నారు. ఇక ఎమ్మెల్యే కూడా సహకరించినట్టుగా ఉంటున్నట్టుగానే ఎమ్మెల్యే కుటుంబ సభ్యులు పూర్తి స్థాయిలో అది సరైనటువంటి పద్ధతి కాదు, గత కొంతకాలంగా పార్టీకి ఎన్నో సేవలు అందించాము, పార్టీని పూర్తి స్థాయిలో అభివృద్ధి పథంలో నడిపించాము, ఇప్పటికీ పార్టీ పుంజుకున్నటువంటి క్రమంలోనే 70 వార్డు కార్పొరేటర్ చందుని అభ్యర్థిగా ప్రకటించడం అత్యంత దారుణం అంటూ కూడా ఎమ్మెల్యే కుటుంబ సభ్యులు పూర్తి స్థాయిలో ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇక వైవి సుబ్బారెడ్డి ముందే 2 వర్గాలు కూడా బాహికి దిగాయి. కొట్లాటకు జరుగుతున్నటువంటి క్రమంలో అక్కడున్నటువంటి పోలీసులు వారికి నచ్చేటటువంటి ప్రయత్నం చేశారు. అంటే ఈ పరిణామం ఎలాంటి పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయి, అధిష్టానం దీన్ని ఏ విధంగా తీసుకోబోతుంది, ఇరు వర్గాలను ఏ విధంగా నచ్చబోతుంది అనేది మాత్రం రాజకీయ వర్గాల వరకు ఉత్కంఠ కొనసాగుతుంది. ఝాన్సీ, అలాగే నాగిరెడ్డి వర్సెస్ రామచంద్రరావు అన్నట్టుగా పరిస్థితి ఇప్పుడు తయారైంది. అయితే ఈ అంశం సీఎం జగన్ దృష్టికి వెళ్లి ఎప్పటిలోగా కొలిక్కొచ్చే అవకాశం ఉంది? గడిచినటువంటి నెల రోజులుగా గాజువాక నియోజకవర్గంలో వర్గమైనటువంటి వివాదం కొనసాగుతుందని చెప్పవచ్చు. ఒక చందు వర్గీయులతో పాటు ఒకవైపు నుంచి ఎమ్మెల్యే వర్గీయుల వర్గం కూడా కార్పొరేటర్లు ఇప్పటికే 2 వర్గాలుగా విడిపోయినటువంటి పరిస్థితి. అయితే 2 వర్గాలని కలిపేటువంటి వైవి సుబ్బారెడ్డి ఇంట్లో ఒక సమావేశం కూడా ఏర్పాటు చేశారు. అయినప్పుడు కూడా చర్చలు సఫలం కానిటువంటి పరిస్థితి. ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఇది వివాదం అనేది రోజు రోజుకి చేప కింద నీరులా మారుతుందని చెప్పవచ్చు. వివాదం అనేది చాలా పెద్దగానే మారుతుంది. ఖచ్చితంగా ఎమ్మెల్యే వర్గీయులు మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనే చందుకు సహకరించేది లేదు అనేది మాత్రం చెప్తున్నప్పటికీ వైవి సుబ్బారెడ్డి మాత్రం గాజువాక ఎమ్మెల్యే కుమారుడు దేవాన్ రెడ్డికి ఎమ్మెల్సీ ఇస్తామంటే కూడా గతంలో కూడా హామీ ఇచ్చారు. ఈ రోజు కూడా సభలో మాట్లాడుతూ ఖచ్చితంగా దేవాన్ రెడ్డికి శాసన మండలికి పంపిస్తామంటే కూడా చెప్తున్నప్పుడు కూడా ఎమ్మెల్యే వర్గీయులు అయితే కనుక ఎలాంటి ఒప్పుకునేటువంటి పరిస్థితి. ఇరు వర్గాలు కూడా పూర్తి స్థాయిలో బాహికి దిగారు. ఇక పూర్తి స్థాయిలో వైవి సుబ్బారెడ్డి ఇరు వర్గాలు నచ్చేటువంటి ప్రయత్నం చేసినప్పుడు కూడా ఇరు వర్గాలు కూడా విన్నటువంటి పరిస్థితి. ఇక మాట్లాడుతున్నటువంటి క్రమంలోనే వైవి సుబ్బారెడ్డి మైక్ వదిలి వెనదిరిగారు. అయితే అధిష్టానం దృష్టికి కూడా ఇది తీసుకువెళ్లేటువంటి అవకాశం చాలా స్పష్టంగానే కనబడుతుంది. ఒక 2 నుంచి
నుంచి 3 రోజుల్లో ఓకే. ఈ ఎమ్మెల్యే గాజువాక సంబంధించినటువంటి అంశంపై ఒక స్పష్టత వచ్చేటువంటి అవకాశం కనబడుతుంది. అయితే పూర్తి స్థాయిలో ఏ విధంగా దృష్టి సారించబోతున్నారు, ఇది ఖచ్చితంగా ఒక చర్చలు అనేవి సఫలమవుతాయా, ఎమ్మెల్యే వర్గం చందుకు సహకరిస్తారనేది మాత్రం భవిష్యత్తులో తెలియసినటువంటి పరిస్థితి స్పష్టంగా కనబడుతుంది. ఝాన్సీ. రైట్, థ్యాంక్ యూ చిట్టిబాబు.